సో అందరికి గుడ్ ఈవినింగ్. మాకైతే స్టాక్ మార్కెట్ లో 260 రూపీస్ ప్రాఫిట్ అయితే వచ్చింది. ఎలాగో చెప్తా, ముందైతే క్లిప్ చూడండి. ఈ రోజు మన జోడివాడు కాల్ చేసి 2K తో VI షేర్స్ కొనమని చెప్పింది. మేమైతే 225 VI షేర్స్ అయితే కొన్నాం. ఒక షేర్ ప్రైస్ వచ్చేసి 8 రూపీస్ 87 పైసా అయితే ఉండే. ఇది అక్టోబర్ 16 అండ్ 27 అక్టోబర్ వచ్చేసి 9 రూపీస్ 96 పైసాకి అయితే వచ్చింది. ఇక మార్కెట్ అయితే పెద్దగా మూవ్ అయ్యేది. 8 రూపీస్ 86 పైసా నుంచి 9 రూపీస్ 96 పైసా మాత్రం, అంటే 1 రూపీ 9 పైసా అయితే మార్కెట్ అయితే గ్రో అయింది. అండ్ మేమైతే టోటల్లీ 12 డేస్ అయితే హోల్డ్ చేసాం. అందులో 4 హాలిడేస్ అండ్ 8 వర్కింగ్ డేస్ అనమాట. మాకైతే టోటల్లీ 260 రూపీస్ ప్రాఫిట్ అయితే వచ్చింది. అందులో 31 రూపీస్ చార్జెస్ పోగా మాకైతే 229 రూపీస్ ప్రాఫిట్ అయితే వచ్చింది. 229 రూపీస్ 12 డేస్ కి వర్తేనా కాదా కామెంట్ చేయండి. నేనైతే చాలా గొప్పగా ఫీల్ అవుతున్నా, ఎందుకంటే స్టాక్ మార్కెట్ నుంచి లాస్ రాకుండా ప్రాఫిట్స్ నుంచి వచ్చిందే గొప్ప. అందులో మాకైతే 229 రూపీస్ ప్రాఫిట్ అయితే వచ్చింది. సో బ్రో, మాకు ప్రాఫిట్స్ వచ్చాయి కదా, అందరికి ప్రాఫిట్స్ వస్తాయని కాదు, నెక్స్ట్ టైం మళ్ళీ నాకే ప్రాఫిట్స్ వస్తాయని కూడా కాదు. మార్కెట్ లో అయితే అప్స్ అండ్ డౌన్స్ అయితే పక్కా ఉంటాయి. ఇంతకుముందు స్టాక్స్ అయితే నా దగ్గర చాలా లాస్ అయిపోయినా, అవి కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. సో ఇన్వెస్ట్ చేయండి, ఇన్వెస్ట్ చేయడం తప్పేం కాదు. లాస్ అయితే నేర్చుకుంటాం, ప్రాఫిట్ వస్తే సంతోషపడతాం. అండ్ కంటెంట్ నచ్చితే ఫాలో చేయండి, ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.